హత్యా ఉదంతాలు, అనుమానాస్పద మృతుల విషయంలో పోస్ట్ మార్టం నివేదికలో కూడాను హంతకులను పట్టుకునేందుకు పోలీసులకు పోస్ట్ మార్టం నివేదిక దోహదపడుతుందా అన్న విషయం మాత్రం తేటతెల్లనైంది. రణస్థలం మండలం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సరగడపేట గ్రామానికి చెందినటువంటి మహాలక్ష్మి అనే ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో ఈ నెల 8వ తేదీన ఇంటి దగ్గర మృతి చెందడం జరిగింది. ఈ విషయం పోలీసులకు సమాచారం తెలియని వెంటనే ఘటనా స్థలంకి వెళ్ళినటువంటి పోలీసులు మాత్రం క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్తో కూడాను అక్కడ క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసినా కూడాను ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి నిర్ధారణ కావడం, మరోవైపు తల్లి ఎరకం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన కూతురు మాత్రం ఆ అనుమానాస్పద మృతి చెందలేదు, ఆమెను కడతీర్చారు అన్నటువంటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు పోస్ట్ మార్టం నివేదికలో ఎవరు ఆమెని హత్య చేశారు అన్న విషయం ఎలా వారికి సాధ్యపడిందన్న విషయం దర్యాప్తు అధికారి జేఆర్పురం సిఏ అవతారం అంటున్నారు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ఇన్సిడెంట్లో క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్ కూడా చిక్కినటువంటి ఒక క్లూ ఈరోజు పోస్ట్ మార్టం నివేదికలో చిక్కుతుంది అనడానికి ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా అండి, చట్ట ప్రకారంగా ఎటువంటి నేరస్తుడైనా నేరం చేసేటప్పుడు ఎంత ఎవిడెన్స్ని డిస్క్రిమినేట్ చేసేసినా ఎక్కడో ఒక క్లూ అనేది మనకి ఆధారాలు పట్టిస్తుంటుంది. దానికి ఉదాహరణే ఈ కేసు అనేది. ఇదే కాకుండా ప్రతి కేసులో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది మనకు ఇప్పుడు కూడా దోహదవుతుంది. అందుకే ఇన్వెస్టిగేషన్లో సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అలా క్రియాశీలకం పోషిస్తుంటాయి. ఈ కేసుకు వచ్చేటప్పటికి మన 8వ తేదీన ఏదైతే ఉందో ఆ రోజు 7:30, 8 o'clock సమయంలో అనుమానాస్పదంగా కోల మహాలక్ష్మి అని ఆవిడ మృతి చెందింది. సూసైడ్ చేసుకుందని భర్త ఏదైతే ఇంట్లో ఉంటుండగా జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా మనకు వచ్చిన వెంటనే ఇమీడియట్లీ జేఆర్పురం ఎస్ఐ గారిని, సత్యనారాయణ గారు మేము అందరం సంఘటనాస్థలం చేరుకున్నాం. అక్కడ నేరస్థలం పరిశీలించి చూసినట్లయితే అది క్లియర్గా అనుమానాస్పదంగా ఉంది. తను చెప్తున్న దీని ప్రకారంగా తను ఏదో హస్బెండ్ ఎవరైతే ఉన్నారో పౌలయ్య, తను ఒక కంపెనీలో హౌస్ కీపింగ్ పని చేస్తున్నాడు, భార్య కూడా ఇంకొక కంపెనీలో హౌస్ కీపింగ్ పని చేస్తూ ఇద్దరు కూడా బాగానే ఉంటున్నారు. సాయంత్రం 5 o'clockకి ఈవిడ్ని ప్లస్ ఇంకొక సిస్టర్ అవుతుంది, వీళ్ళిద్దరిని కూడా ఈయన ఆ కంపెనీకి తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర ఉన్నాడు. ఉండి మధ్యాహ్నం ఆయనకి మందు తాగే అలవాటు ఉంది. తాగి వచ్చిన తర్వాత ఈవినింగ్ 7:15 టైం నైట్కి ఇంట్లోకి వచ్చి తను నైట్ డిన్నర్కి అని అట్లు వేస్తుంది. అట్లు వేస్తుంది, చట్నీ వేయలేదని చెప్పి తను ఏదో చూస్తున్నాడు. ప్రీవియస్లీ ఆవిడకి ఈయన కొద్దిగా చిన్న ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అంతకుముందు ఆవిడ చేసిన 1-2 తప్పుల మీద ఇది మనసులో పెట్టుకొని కూర్చొని డిస్కషన్స్లో ఆవిడని స్క్రోల్ చేసి గుద్దేటప్పటికి ఆయన కింద పడిపోయిన తర్వాత సబ్సిక్వెంట్లో ఆవిడ మళ్ళీ పైకి వచ్చి ఈవిడ అన్నది. తర్వాత ఈయన ఇంటెన్షనల్గా మరి ఇంకా ఆల్రెడీ పాత గ్యాప్ను మనసులో పెట్టుకొని తను ఇంకో చెస్ట్ బలహీన గుద్ది కింద పడిపోయింది. వెంటనే ఆవిడకి ఊపిరి ఆడిపోవడం వల్ల తను ముద్దాయి ఎవరైతే ఉన్నారో భర్త తను మెడపేసి చంపేశాడు. దాన్ని ఎలా క్రియేట్ చేశాడంటే పక్కన కిటికీ ఉంది. అంతమంది చిన్న మనస్పర్ధలు, గొడవలు అవుతున్నప్పుడే, కొడుకులు ఉన్నప్పుడు కూడా నేను ఊరేసుకుంటానని అమ్మాయి ఆవిడ ట్రక్ చేసేది. అందరికీ తెలిసి బయటకు వచ్చి ఊరేసుకుంటాను డిస్టర్బెన్స్ వచ్చింది. దీన్ని వెంటనే తను ఊరేసుకున్నట్టు ఒక పైన కిటికీకి ఊరేసుకున్నట్టు తను నచ్చిన ఆవిడ చీరను తీసుకొచ్చి ఊరేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత వెనక్కి కింద దాన్ని కట్ చేసి కత్తి పెడతాను కింద పడుకోబెట్టాడు. బయట వాళ్ళందరూ ఫోన్ చేసి నేను పడుకున్నా లేదు చూస్తానికి సూసైడ్ చేసుకుందని చెప్పేసి పక్క అందరూ ఉన్నారు అందరూ కలిసి వచ్చి అది కూడా. ఈయన మీద అనుమానం రాలేదు, ఎందుకంటే ఇద్దరు కూడా పెద్దగా ఇది లేదు. వ్యక్తిగతంగా తను అంతమంది అందరితో కూడా బాగానే ఉంటాడు, భార్యను బాగా చూసుకుంటాడు అని ఉంది. అందరూ కూడా సూసైడ్ అని నమ్మారు. కానీ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అనుమానాస్పదంగా తల్లి ఇచ్చినటువంటి ఎరకమ్మ ఈవిడ గౌరివిడి మండలం ఈవిడ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అనుమానాస్పద కేసు నమోదు చేశాం. మా జేఆర్పురం ఎస్ఐ గారు సత్యనారాయణ గారు దగ్గరుండి మొత్తం అంతా మేము క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, టెక్నికల్ ఎవిడెన్స్, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ మనం అంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మా ఎస్పీ గారు అయినట్టు కేవీ మహేష్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు దీన్ని మైన్యూట్గా ఈ కేసు అంతా సస్పిషియస్ ఉందని చెప్పేసి మైన్యూట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పిఎం చేయించేటప్పటికి మనకి కొన్ని ఫైండింగ్స్ మనకి కనపడ్డాయి. అంటే ఘటన జరిగిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు దర్యాప్తులో అక్కడ ఏ క్లూ విడిచిపెట్టకుండా ఆమె ఆత్మహత్య చేసుకున్న భర్త చెప్పిన మాటలతో పాటు గ్రామస్తులు చెప్పిన మాటలు రెండు కూడా ఆమె ఆత్మహత్య చేసుకున్నది అన్నట్టు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈరోజు పోస్ట్ మార్టం నివేదికను ప్రాధాన్యత తీసుకున్నారు పోలీసులు. గ్రామస్తులు కానీ వీళ్ళంతా కూడా మొత్తం ముద్దా చెప్పిన దాని ప్రకారం ఎక్కడ అనుమానం రాలేదు. వీళ్ళంతా చెప్పిన ప్రకారం ఆయన మంచోడే, అక్కడ కూడా గ్రామంలో డిస్టర్బెన్స్ లేదు సార్, భార్యను బాగా చూసుకుంటాడు
అనేది ఉంది. కానీ మనకు నేరస్థలం అనేది మనం ఏం చూసినా సరే ఇమీడియట్లీ మన నేరస్థలం మనం చేరినట్టయితే అది వాస్తవపడుతుంది. ఎందుకు ఏఐవై కూడా ఇమీడియట్లీ నేరస్థలం చేరినట్టయితే నేరస్థలమే మనకు మెయిన్ కొంచెం మనకి పబ్లిక్ మనం అబద్ధం చెప్పొచ్చు. బట్ సర్కమ్టెన్స్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్కి ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు అబద్ధం చెప్పు. దాని ప్రకారం మనం చూసిన తర్వాత పార్షియల్ హ్యాంగింగ్ అయితే ఆ యొక్క లిగేచర్ మార్క్ ఎక్కడ ఉంటుంది, అదే ఫుల్ హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు ఎలాగ ఉంటుంది, ఒక మనిషి చంపేసినప్పుడు దాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, లోపల ఇంటర్నల్ టిష్యూస్ కానీ ఈ ఫ్రాక్చర్స్ ఏ ఉంటాయి, ఇవన్నీ కూడా సైంటిఫిక్లో ఫారెన్సిక్స్ సంబంధించి డాక్టర్ ఎక్స్పోజ్ చేస్తారు. ఆ డాక్టర్ గారు కూడా చూసి ఇది కూడా సస్పిషియస్గా ఉందని చెప్పిన తర్వాత తరోలో ఇంట్రాగేట్ చేస్తే తను కన్ఫెస్ చేశాడు. ఒకవేళ తల్లి గనక నా కూతురు అనుమానాస్పద మృతి కాదు అని ఆవిడ ఫిర్యాదు ఇవ్వకపోతే ఈరోజు భర్త తప్పించుకునేదానికి అవకాశం ఉన్నా, ఏదైనా తల్లి అనుమానం తల్లి మీద ఈయన మీద లేకపోయినా అదే సస్పిషియస్ దీనికి మన రిజిస్ట్రేషన్ తల్లితో ఎక్కడ సంబంధం లేదు. ఒక డెత్ వచ్చేటప్పుడు పోలీసుకు చాలామంది అనుకుంటారు మీకు కంప్లైంట్ అవ్వలేదు కదా అనేది కాదు. అది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని యొక్క మరణ కారణం తెలుసుకోవడం అనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమేమో లేదు మీకు కంప్లైంట్ విత్డ్రాల్ చేసుకుంటాం అనేది వస్తుంటుంది, మంచోడేమో అల్లుడు అనేది అదే సెకండరీ. ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారండి, దర్యాప్తు అధికారి మరణ కారణం తెలుసుకుని ఈయన హోమ్సైడా సూసైడ్ అయితే మనకు సంబంధం లేదు. హోమ్సైడ్ అయితే ఒక వ్యక్తిని బలవన్మనం చేసేట ఎక్కువ ఎవరికి లేదు కాబట్టి దాని ప్రకారం ఆయన మర్డర్ కేసు అనేది ఇప్పుడు ఆర్డర్ చేసాం, ముద్దాయిని అదుపులో తీసుకున్నాం, ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పెడుతున్నా. కానీ తల్లి ఇచ్చినా ఇవ్వకపోయినా అది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు అధికారి యొక్క బాధ్యత. ఇంకా దాన్ని నేరాన్ని యొక్క కారణాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఐఓ యొక్క బాధ్యత. ఏ అనుమానం ఈరోజు పోస్ట్ మార్టం నివేదిక వరకు మీకు తీసుకెళ్ళింది ఆమె ఉండిపోయి ఉన్న గాయాల బలవన్మతం పాల్పడకుండా ఆమెని హతమార్చి ఈరోజు ఆమె ఆత్మహత్యను చిత్రీకరించినటువంటి భర్త ఇచ్చిన మాటలు క్షేత్రస్థాయిలో నమ్మినప్పటికి కూడాను ఇంకా ఎక్కడో ఒక అనుమానం మీకు ఎక్కడ కలిగింది? సూసైడ్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే ఉందో ఆ వెయిట్ మన హెడ్ అనే వెయిట్ కానీ ఇవన్నీ కూడా పెడుతున్నప్పుడు లిగేచర్ మార్క్ అనేది ఉంటుంది మనకి. ఏదైతే దేంతోనైతే సపోజ్ రోప్తోనే చేసుకున్నప్పుడు ఒక లిగేచర్ మార్క్ ఉంటుంది, స్మూత్ పార్టికులర్స్ అయితే కాటన్ కానీ పాలిష్తో చేస్తున్నప్పుడు లిగేచర్ మార్క్ అనేది వైడ్గా ఉంటుంది. దాని ప్రకారంగా ఆ యొక్క దీని ప్రకారం ఆ బరువు అది కాస్తుందా లేదా అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క ఇవన్నీ కూడా యొక్క ఫలితాల మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ లిగేచర్ మార్క్ బేస్ చేసుకొని మరణ కారణానికి ఆ లిగేచర్ మార్క్ సరిపోతుందా లేదా, ఆ లిగేచర్ మార్క్ కూడా ఏ విధంగా ఉంది. సపోజ్ తను ముందే సూసైడ్ చేసుకుంటే లిగేచర్ మార్క్ ఒకలాగా ఉంటుంది, హోమ్సైడ్ అయితే నేను ఒక వ్యక్తిని చంపేసి దాన్ని లిగేచర్ మార్క్ ఏదో చిత్రీకరిస్తున్నప్పుడు యొక్క ఆ నాట్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో రకరకాల పారామీటర్స్ ఉంటాయి. అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండెడ్ అయితే ఏ విధంగా చేసుకుంటారు, రైట్ హ్యాండ్, ఇవన్నీ కూడా కులంకుశంగా పరిశీలించిన తర్వాత ఇది క్లియర్గా ఇది సూసైడ్ కాదు. ఎందుకంటే హోమ్సైడ్ కింద మనం ఇనిషియల్గా అనిపించింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మనం చూసుకుని పోస్ట్ మార్టం దగ్గరుండి పోస్ట్ మార్టంలో ప్రెజెన్స్లో ఉండబట్టి ఇవన్నీ కొద్దిగా ఎక్స్టర్నల్ ఇంజురీస్ అబ్రెషన్స్ కొద్దిగా కనబడ్డాయి. దాన్ని థరోలీ ఇంటరాగేట్ చేస్తే ఈ కన్ఫెస్డ్ ముద్దాయిని అదుపులో తీసుకున్నాం. ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా మనం ప్రజల మనుషులు అబద్ధాలు ఆడవచ్చు, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏది కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఏది కూడా అబద్ధం అనేది కదా. అందుకే ఇప్పుడు మా ఎస్పీ గారు అయితే ప్రభుత్వం కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా దీనిలో ఇంకా బాగా ఎఫిషియన్సీ కోసం ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇంకా మాకు దీన్ని చూసుకొని ఏ విధంగా ఎలాంటి నేరస్తుడైనా ఎక్కడొక్కడ ఏదో క్లూ అనేది పట్టేస్తుంది. థ్యాంక్ యూ. కానీ ప్రస్తుతం మాత్రం ఆ ఘటన జరిగినప్పటికీ భర్త అక్కడ నడవడికలు కదలిక ఎలాగుండేది, భార్య ఆత్మహత్య చేసుకున్న మదన్ పాటుతో మిమ్మల్ని నమ్మబలికించేటటువంటి ఒక యాక్టింగ్ రోల్ పోషించారా? లేదా తన భార్య కట్ చేసుకున్న తర్వాత ఏడ్చాడు, అంతా చేశాడు. వాళ్ళందరూ కూడా అమ్మ ఈవిడ సూసైడ్ చేసుకుంది కదా, అంతకుముందు 2-3 సార్లు ఈవిడ వీధిలోకి వచ్చి నేను చచ్చిపోతాను అనడం ఆ ఇన్సిడెంట్ చేసుకుని నేను నిజంగా సూసైడ్ చేసుకుంది. భర్త మీద ఎప్పుడు కూడా వాళ్ళకి ఎవరు కూడా ఒక అనుమానం అనేది లేదు. భర్త భార్యను బాగా చూసుకుంటాడు అనేది ఇంటర్నల్గా చూసుకున్న తర్వాత ఎవరు కూడా తను కూడా ఎవరు కూడా ఇప్పుడు కూడా భర్త అనేవాడు మంచోడు అనే దీని మీద చెప్తున్నారు. కానీ నేరం చేశాడు, మనం మంచోడో చెడో కాదు, ఆ నేరానికి నేరస్తుడే కాదు అనేది మా బాధ్యత. అంతే తప్పించి మంచోడని మనం దాన్ని వదిలిపడడానికి లేదు. కానీ నేరం చేశాడో లేదా, భర్త నేరం చేశాడు కాబట్టి ఆయన మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే పోస్ట్ మార్టం నివేదికలో నిందితులను కానీ హంతకులను కానీ పట్టించుకునే ఘటనలు అరుదుగా ఉంటాయా, లేకపోతే రెగ్యులర్గా అటువంటి ప్రక్రియ ఉంటుంది? పోస్ట్ మార్టం అనేది డైరెక్ట్గా అది మర్డర్ ఏదో మన కారణం చెప్తున్నా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఏదైనా అక్కడ జరుగుతున్న దానికి పోస్ట్ మార్టం దానికి వచ్చేటప్పటికి ఏదైతే దాని మీద కొన్నిసార్లు పాయిజన్ కేసెస్ ఉంటాయి, మనకి ఇంట్లో కొన్ని అది కాకపోవచ్చు. పాయిజన్ ఉండేటప్పుడు ఒక విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అది హోమ్సైడల్ పాయిజనా సూసైడల్ పాయిజనా, లేకపోతే కొన్నిసార్లు అదేదో వాళ్ళు ఏదో మనం పడిపోయి ఉండొచ్చు. ఇంజురీస్ డిఫరెంట్గా ఉంటాయి. యాక్సిడెంట్ కేసుల్లో కానీ ప్రతిదాన్ని కూడా పోస్ట్ మార్టం అనేది దర్యాప్తు అధికారికి
చాలా వైటల్ రోల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దాన్ని మనం స్టడీ చేసినట్టయితే ఇంజురీస్ ప్రకారంగా అక్కడ డెడ్ బాడీకి దానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా, లేనప్పుడు మనం ఆ విధంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. చూస్తే కనుక ఏదైతే సగరంపేటలో జరిగినటువంటి వివాహిత అనుమానాస్పద విషయంలో మాత్రం పోస్ట్ మార్టం నివేదిక ఈరోజు హంతకును పట్టించింది. తన భర్తకు భార్యకి మధ్యన ఉన్నటువంటి తగాదాల నేపథ్యంలో ఆమెను పిడిగుద్దులు కొట్టడంతో ఆమె అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయింది. కాకపోతే కొన ఊపిరితున్న ఆమెను మాత్రం ఇంకా కడదేల్చేందుకు నిర్ణయించుకున్నటువంటి భర్త పోలయ్య మాత్రం గత కొన్నాళ్ళుగా వారి మధ్యన ఉన్నటువంటి ఏవైతే తగాదాలను వాటిని ఆసరాగా తీసుకున్నారు. గతంలో జరిగిన తగాదాల్లో మాత్రం ఊర్లో బయటకు వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా భర్త వేధింపులని చెప్పినటువంటి మాటను గుర్తు తెచ్చుకున్నటువంటి భర్త మాత్రం ఆమె చీరతో ఆమెను ఉరేసి కిటికీకి వేలాడతీసి ఎవరికీ అనుమానం రాకుండా కత్తిపేటతో ఆ చీరను కోసి తన భార్య నేను నిద్రిస్తుండగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికించే ప్రయత్నం చేశాడు. అందరూ కూడా భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మారే కానీ పోలీసులు మాత్రం ఎక్కడో ఒక అనుమానం. ఎందుకంటే ఆమె కనుక సూసైడ్ చేసుకున్నట్టయితే మెడపై ఉన్నటువంటి గాయాలు మాత్రం భిన్నంగా ఉండేవి. కానీ మెడపై గాయాలు కాకుండా కాలుకి ముడుక్కి పడిపోయినప్పుడు జరిగినటువంటి ఇంజురీస్ని పరిగణనలు తీసుకొని పోస్ట్ మార్టం నివేదిక వచ్చినంత వరకు నిందితుడు జోలికి వెళ్లకుండా కేసు నమోదు చేశారు. ఆ రోజు అనుమానాస్పదంగా కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం నిందితుడిని పట్టుకునేందుకు పోస్ట్ మార్టం నివేదిక ఎంతకన్నా దోహదపడి ఒక అరుదైన కేసులో సైంటిఫిక్ రీజన్తో పాటు టెక్నికల్ పాయింట్ కూడాను ఈరోజు హంతకులను కానీ నిందితులు కానీ పట్టించేందుకు పోలీసులు దోహదపడుతుందనడానికి ఈ కేసు ఒక తార్కాణం అని చెప్పి సిఐ స్పష్టం చేస్తాం. ఎక్కడైనా కూడా నిందితులు తప్పు చేసినప్పుడు చిన్న క్లూ విడిచిపెట్టా కూడా నిందితులు తప్పించుకోకుండా ఉండేందుకు ఇటువంటి పోస్ట్ మార్టం నివేదికలు ఎంతకన్నా దోహదపడుతుంది అనడంలో ఈ కేసు మాత్రం ఒక తార్కాణంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.